కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు ఆపేయాలని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపివేయాలని ఆదేశించింది. అవసరమైతే సీఎస్పై తీవ్ర చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఇది చాలా తీవ్రమైన అంశంగా జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై హెచ్సియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దేశమంతా గగ్గోలు పెడుతున్న ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా రేవంత్ సర్కార్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. సుప్రీం ఉత్తర్వులకు ముందే రాష్ట్ర హైకోర్టు హెచ్సియు భూముల్లో చెట్ల నరికివేతపై స్టే విధించింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై రేవంత్ సర్కార్ యుద్ధకాండ కొనసాగించింది. 400 ఎకరాల భూముల కోసం జేసీబీలు యుద్ధ ట్యాంకర్లను తలపిస్తూ అరాచకం సృష్టించాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా సేవ్ హెచ్సియు పేరుతో ఉద్యమం ఊపందుకుంటుంది. కానీ ఫాసిస్ట్ రేవంత్ సర్కార్కు మాత్రం చెవికెక్కటం లేదు. ఉవ్వెత్తున ఎగుస్తున్న విద్యార్థుల ఉద్యమంపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది.